క్రీస్తునందు ప్రియమైన మార్నింగ్ మన్నా చూస్తున్న బిడలారా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని నిండారులుగా ఆశీర్వదించునుగాక. ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయం 21వ వచనం ఈరోజు మనం ధ్యానించుకుంటూ ఉన్నట్లయితే, దుష్టుల చేతిలో నుండి యెహోవా మిమ్మల్ని విడిపించును, బలాత్కారుల చేతుల నుండి విడిపించి ఆయన విమోచన కలిగించును. నిజంగా ఈరోజు మనం చూస్తూ ఉంటే దుష్టుడు మనుషులను ప్రేరేపించి మనకు వ్యతిరేకముగా పనిచేయడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఆటంకపరిచే వ్యక్తులు, ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు, ఎక్కడికి వెళ్ళినా మంత్రతంత్ర విద్యలు మాత్రమే కాదు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, సమాజంలో ఉన్నవాళ్ళు నీ అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు ఎంతోమంది ఉన్నారు. నువ్వు కొంచెం మంచిగా ఉంటే నేను చూసి వెంటనే నీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ నీపైన చాడీలను, లేనిపోని బురదను రుద్దే వాళ్ళు ఉన్నారు. ప్రభు చెప్తూ ఉన్నాడు, నిన్నెవరు నిందించినా, నిన్నెవరు అవమానపరిచినా నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తున్న దేవుడు దుష్టుల చేతిలో నుండి నేను విడిపిస్తానని చెప్తున్నాడు. పక్కింటి వాళ్ళు కావచ్చు, ఎదురింటి వాళ్ళు కావచ్చు, నీ సమాజంలో ఉన్నవారు కావచ్చు, నీ ఉద్యోగ స్థలంలో ఉన్నవారు కావచ్చు, నీ వ్యాపార స్థలంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఎవరైతే నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారి నుండి ప్రభు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. ఎందుకంటే మనము ఆయన మార్గంలో ఉన్నప్పుడు, మనము ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా ఉన్నప్పుడు, తండ్రి దేవుడు మనలోను, మనము ఆయనలో ఉన్నప్పుడు తప్పకుండా ప్రభు మనల్ని విడిపిస్తాడు. ఆయన పేరే విమోచించే నాయకుడు. ఈ విమోచించే నాయకుడు మనల్ని విడిపించి నిండార్లుగా మనల్ని ఆశీర్వదించి గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. దేవా, నన్ను విడిపించండి. ఏ విధమైన మనుషులు నాకు విరోధముగా రూపించబడకుండా, ఏ విధమైన ఆయుధములు నాకు విరోధముగా రూపించబడకుండా సహాయం చేయమని మనం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, జీవాధిపతి, మీరు చెప్పారు నీకు విరోధముగా రూపించబడుతున్న ఆయుధములు వర్ధిల్లవు అని చెప్పారు. నీకు వ్యతిరేకంగా కూడే కూటము అది నా వలన కూడినది కాదని చెప్తున్నారు. మీ నామానికి మహిమగా ఇదిగో తండ్రి, దుష్టుల చేతుల నుండి నన్ను విడిపించండి. ఆ మనుషుల ద్వారా రావచ్చు, దుష్ట మాంత్రిక కార్యాలు కావచ్చు, శైతాను ప్రభావం అది ఏదైనా ఉండవచ్చు. దుష్ట మనుషుల నుండి నన్ను విడిపించి నాకు సహాయం చేసి మీ కృపను, మీ దీవెనను, మీ ఆశీర్వాదాన్ని నాకు కలిగించండి. నన్ను, నా కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వాళ్ళందరి కుటుంబాలను మీకు అప్పగిస్తున్నాం. దుష్టుల చేతుల నుండి విడిపించి గొప్ప అద్భుతాన్ని చేయుదురుగాక. మీకే మహిమ, స్తుతి, ఘన, మహిమ అంతా మీకు చెల్లిస్తున్నా. త్వరలో రానయ్యున్న రక్షకుడు, ప్రియుడు యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.